ఈ కూలింగ్ గ్లాస్ పెట్టుకుని బయటికి వెళ్ళి ఒక్కసారి చూడు, నిజమైన ప్రపంచం ఏమిటో తెలుస్తుంది. బరాబర్ చేస్తా. ఏందన్నా ఇవా డైరెక్ట్ నేను స్మోక్ చేస్తా అంటుంది. ఎలా ఉంది మన ఓపెనింగ్ థ్రిల్? చేస్తా, అది నా ఇష్టం. నువ్వు పిల్లవి, చిన్న పిల్లవి. స్మోక్ చేయడం తప్పదు కదా. నువ్వు ఎక్కడన్నా చెయ్యి, నా ముందు చేయకు. నా ముందు చేసి దౌడలు వాయిస్తానే. అదేంటి సార్? లేకపోతే చేయకుండా నాకు ధైర్యం ఉంది అక్క, నేను ఎందుకు స్మోక్ చేయదు చెప్పు. నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. ఎందుకు చేస్తావు చెప్పు. చేస్తా, అది నా ఇష్టం. నా హెల్త్, నా సిగరెట్ నా ఇష్టం. ఇప్పుడే కదా మీరు ఏదైతే చేయొద్దంటారో నేను అదే పని చేస్తా అని చెప్పేసి నాటకాలు చాలు గాని నాకు అనిపిస్తే నేను చేస్తా. కామెంట్లు కూడా పెడుతురు కదా చాలా మంది, 1000కి వస్తావా, 2000కి వస్తావా. వాళ్ళ 5000 ఇస్తే కల్లడిల్లకు బిడ్డ రావులమ్మో రావులం యాందిరయ్యా యాన్ చేస్తున్నా యాంకరింగ్. అవునా? నిజమా? తాగుతావు? తాగుతా, బ్రీజెస్ తాగుతా, హాట్ కూడా తాగుతా. మంద మా తల్లి నిన్ను ఆదర్శంగా తీసుకుంటే ఆత్మహత్యలే. లేదు అని అన్నాడు అనుకో, చూసేసుకుంటా మంచోడిని. నిజంగా నీ మనసు అంత మంచిది. నిన్ను ఎవరు చేసుకుంటాడు గానీ వాడు చాలా అదృష్టవంతుడు. అధిక యుద్ధం కంటిన్యూ. అంతే, పెళ్ళే చేసుకుని ఇక. ఇప్పుడు ప్రదీప్ రైడర్ ఏమైతాడు? లేదు కాబట్టే కదా. సో ఇప్పటికి నీకు ఎన్ని స్టోరీలు ఉన్నాయి ఇంత చిన్న ఏజ్ లా? అది నిన్నే కదరా, చాలా మంది లవ్ చేస్తుంది దాన్ని దింప. ఇంకా రోగం. అక్క నా ఫస్ట్ లవ్ గురించి దిగక్క. సరే, సెకండ్ లవ్. రాజేష్ గడికి హ్యాండ్ ఇచ్చా. ఇలా ఓపెన్ గా మాట్లాడుకుందాం. ఓకే, చెప్పడానికి సిగ్గుపడతాడమ్మా. నేను చేయలేనప్పుడు కూడా చేస్తున్నావు అని ప్రతిదాన్ని గుచ్చితే నా సంగతి నీకెందుకయ్యా? నీకు అబ్బాయిలతో ఎలా ఉంటది నీ ర్యాప్? అన్న, చెల్లి, ఫ్రెండ్స్, అంతే. ఓకే, ఏం చేద్దాం అనుకుంటున్నావు ఫ్యూచర్ లో? నీ గోల్ ఏంటి? కనబడిన చావదెంగడమే. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రియాక్షన్ తీసుకుంటాం సార్.